వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రిజర్వేషన్లు 50% మించచ్చా లేదా? దేశం మొత్తం ఎదురు చూస్తోంది తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం. ఇక్కడ గనక ప్రభుత్వం నెగ్గితే మిగతా రాష్ట్రాలు సైతం ఇదే దారిలో వెళతాయి. తమిళనాడు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నా సరే ఆ రూట్లో రాష్ట్రాలు ప్రయాణించడం ఇప్పట్లో అసాధ్యం. అందుకే బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఇంత ఉత్కంఠ. తెలంగాణ గవర్నమెంట్ చట్టపరంగా ఏ పద్ధతిలో వెళ్లాలో అలాగే వెళ్ళామంటోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తారని తెలిసే సుప్రీం గైడ్ లైన్స్, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం జియో రిలీజ్ చేశామని చెప్తోంది. బట్ అందులోనూ లోటుపాట్లను పట్టుకున్నారు పెంపుని వ్యతిరేకించేవాళ్ళు. రిజర్వేషన్ల పరిమితి పెంపు ఎలా చెల్లదో వాదించారు. ఇప్పటికైతే పోటాపోటీగా వాదనలు జరిగాయి. కాకపోతే ఇంత రగడ ఎందుకు జరుగుతోంది అన్నదే ప్రశ్న. రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నా కోర్టులు ఎందుకు అడ్డుకుంటున్నాయి? న్యాయ పరీక్షలో ఎందుకు నెగ్గలేకపోతున్నాయి? కోటా పెంపుని అడ్డుకున్న న్యాయస్థానమే తమిళనాడుకి ఎందుకు అనుమతించింది? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. రిజర్వేషన్లు 50% మించకూడదు. అసలు ఈ రూల్ ఉందా భారత రాజ్యాంగంలో? కేవలం న్యాయస్థానం మాత్రమే విధించిన పరిధా? 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పిన ఆ న్యాయస్థానమే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని ఎలా చెప్పింది? రిజర్వేషన్లు 50% మించుతున్నా సరైనదేనని ధర్మాసనం అప్పుడు ఎలా చెప్పింది? అలాంటప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడే 50% సీలింగ్ అనే అంశం ఎందుకు తెరపైకి వస్తోంది? అసలు 50% కోటా అనే కాన్సెప్ట్ పుట్టుకకు కారణం ఏంటి? లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం బీహార్లోని అప్పటి జనతా ప్రభుత్వం బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్ కు 22.5% రిజర్వేషన్లు, మొత్తం కలిపి 49.5% రిజర్వేషన్స్ ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. దాదాపు 10 ఏళ్ల తరువాత సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్స్ కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై ఇందిరా సాహ్ని సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ 50% రిజర్వేషన్స్ కారణంగా రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు భంగం కలిగిందని వాదించారు. అసలు వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ఏమిటి అని సుప్రీంకోర్టులో గళం వినిపించారు. దీంతో 5 సభ్యుల ధర్మాసనం బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. మళ్లీ 1992లో ఆ స్టేని ఎత్తేస్తూ బీహార్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు కులాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. అదే సమయంలో మొత్తం రిజర్వేషన్స్ 50%కి మించడానికి వీలు లేదని కూడా తీర్పునిచ్చింది. కాకపోతే రిజర్వేషన్స్ లిమిట్ 50%మే ఎందుకు అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో బీసీ జనాభా ఎక్కువ, వారిలో వెనుకబాటుతనము ఎక్కువే. సో వారికి కల్పించిన 27% రిజర్వేషన్స్ తక్కువేనన్న వాదన ఇందిరా సాహ్ని తీర్పు తరువాత మరింత హైలైట్ అయింది. అప్పటి నుంచి 50%కి మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి చాలా రాష్ట్రాల్లో చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ ఇందిరా సాహ్ని తీర్పు దగ్గరకొచ్చి ఆగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 50% కోటా మించడానికి వీల్లేదని ఇందిరా సాహ్ని తీర్పునే తిరిగి చెబుతూ రాష్ట్రాల నిర్ణయాల్ని కొట్టేస్తోంది సుప్రీం. మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నీ స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ ఇద్దామని తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి కుల గణన చేయించి ఆర్థిక స్థితిగతులతో కూడిన రిపోర్టు తయారు చేయించి ఆ రిపోర్టు ఆధారంగా 50%కి మించి రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా కోర్టు కొట్టేసింది. బీహారే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలు 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుల్ని కొట్టేసింది. అదే సందర్భంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. 102వ రాజ్యాంగ సవరణ తరువాత వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్రాలకు లేదని కోర్టు క్లియర్గా చెప్పింది. వాస్తవానికి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ గరిష్ట పరిమితికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. సమానత్వ హక్కులకు భంగం కలుగుతుందన్న ఒకే ఒక్క కారణంగా
50% సీలింగ్ ని సుప్రీం నిర్దేశించింది తప్ప ప్రత్యేకమైన రూల్ ఏమీ లేదు. మారుతున్న కాలాన్ని బట్టి అర్హతకున్న కులాలను ఓబీసీల్లో చేర్చి 50% మించి రిజర్వేషన్స్ కల్పించే హక్కు రాష్ట్రాలకు ఉంది. బట్ ఆ హక్కును 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు లేకుండా చేసింది కేంద్రం. బట్ ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్స్ ఇవ్వడానికి మాత్రం సుప్రీం ఒప్పుకుంది. దీని కారణంగా రిజర్వేషన్స్ పరిధి 50% మించుతున్నా సరే సుప్రీం తప్పుపట్టలేదు. కారణం, ఈ ఈడబ్ల్యూఎస్ కోసం 103వ రాజ్యాంగ సవరణ చేసింది కేంద్రం. అంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వడం సాధ్యమే. కాకపోతే అది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశం కాబట్టి సాధ్యం కాలేదు. 50% పరిధి అస్సలే మించకూడదా అంటే ఆ అవకాశం ఉంది. కాకపోతే రిజర్వేషన్స్ 50% మించడానికి ఆ రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఉండాలి. సపోజ్ ఈశాన్య రాష్ట్రాలు, అక్కడ బీసీల జనాభా బహు తక్కువ, ఉన్నదంతా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో అలాంటి చోట 50% సీలింగ్ నడవదు. కాబట్టి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కల్పించిన రక్షణతో ఈశాన్య రాష్ట్రాలు 50%కి మించి రిజర్వేషన్స్ ని ఇవ్వగలుగుతున్నాయి. అలాంటి అసాధారణ పరిస్థితుల్ని కోర్టుకు చూపించడంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విఫలమయ్యాయి. కాబట్టే మరాఠాలకు కల్పించిన 50% రిజర్వేషన్స్ ఉత్తర్వుల్ని కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి ఏ రాష్ట్రం కూడా అసాధారణ పరిస్థితులను నిరూపించలేక 50%కి మించి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేక కోర్టు ముందు చతికిల పడుతున్నాయి. అయితే ఈ అసాధారణ పరిస్థితులకు ఒక డెఫినేషన్ ఇచ్చింది మాత్రం సుప్రీంకోర్టు. దాన్నే ట్రిపుల్ టెస్ట్ అంటారు. 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ కేసులో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పింది. 2021లో కూడా వికాస్ రావ్ గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులోనూ ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది కోర్టు. ఈ ట్రిపుల్ టెస్ట్ ని పాస్ అవ్వడం ఏ రాష్ట్రానికి సాధ్యం కాదు. ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటే ఎంత శాతం ఇవ్వాలి, కోటా అమలు చేస్తే వచ్చే ఫలితాలేంటి అనే విషయాలను అధ్యయనం చేయడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా. ఇక సెకండ్ పాయింట్, ఆ కమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల వారీగా ఎవరికెంత రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది నిర్దేశించాలి. థర్డ్ పాయింట్, ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్స్ కల్పించినా సరే 50%కి మించకూడదు. 50% మించొద్దు అని ఆ ట్రిపుల్ టెస్ట్ లోనే ఉన్నప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఎలా సాధ్యం? ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తే మొత్తం రిజర్వేషన్స్ 67% అవుతున్నాయి. 50%కి మించి రిజర్వేషన్లు సాధ్యమా కాదా? సాధ్యమవుతాయి. దానికి ఒక లెక్క ఉంది కూడా. కాకపోతే 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి సాదాసీదా కసరత్తు సరిపోదు. అసాధారణ రీతిలో జరగాల ప్రక్రియ. రాజకీయ ఏకాభిప్రాయం అత్యవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అసాధారణ పరిస్థితి అసాధ్యమే. మరి గతంలో ఎప్పుడైనా జరిగిందా అలా? కళ్ల ముందు కనిపిస్తున్న తమిళనాడే బెస్ట్ ఎగ్జాంపుల్. 50% సీలింగ్ని బద్దలు కొట్టిన ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇంతకీ ఎలా సాధ్యమైంది ఆ రాష్ట్రానికి? 50%కి మించి రిజర్వేషన్లు అసలు సాధ్యమే కాదా? సాధ్యం అవుతాయి. దానికి ఓ లెక్కుంది. కాకపోతే 50%కి మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి సాదాసీదా కసరత్తు సరిపోదు. అసాధారణ రీతిలో జరగాలి ఆ ప్రక్రియ. రాజకీయ ఏకాభిప్రాయం అత్యవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అసాధారణ పరిస్థితి అసాధ్యం కూడా. మరి గతంలో ఎప్పుడైనా జరిగిందా అలా? కళ్ల ముందు కనబడుతున్న తమిళనాడే బెస్ట్ ఎగ్జాంపుల్. 50% సీలింగ్ ని బద్దలు కొట్టిన ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఇంతకీ ఎలా సాధ్యమైందా రాష్ట్రానికి? 2023లో బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టడానికి ఇన్స్పిరేషన్ తమిళనాడే. బీహార్లో రిజర్వేషన్స్ ని 65%కి తెగ ప్రయత్నించింది. ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్లినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. మరి తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఎలా సాధ్యపడుతున్నాయి? 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కి ఏ సూత్రమైతే పాటించారో అదే సూత్రాన్ని తమిళనాడు విషయంలోనూ చేశారు. 72వ రాజ్యాంగ సవరణ ద్వారా
తమిళనాడులో బీసీలకు 50% రిజర్వేషన్స్ కల్పించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. అయితే ఈ ప్రక్రియ అంత ఈజీగా జరగలేదు. అదొక రాజకీయ అవసరంలో భాగంగా జరిగింది. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో 39 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. పివి నరసింహారావు ప్రభుత్వానికి మద్దతివ్వాలంటే తమిళనాడులో 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందేనని అప్పట్లో జయలలిత పట్టుపట్టారు. అప్పటికే 50% రిజర్వేషన్స్ మించొద్దు అనే తీర్పు ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఆర్డినెన్స్లు తీసుకొచ్చినా కోర్టులు వాటిని కొట్టేశాయి. జయలలిత ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్లు తెచ్చినా మెడ్రాస్ హైకోర్టు చాలాసార్లు కొట్టేసింది. సో 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వాలంటే కోర్టులే అడ్డంకి అని తెలిసి ఎవ్వరూ సవాల్ చేయకుండా ఉండాలంటే 9వ షెడ్యూల్ ఒక్కటే మార్గమని భావించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 31(b)ని ఉపయోగించుకున్నారు జయలలిత. రాష్ట్రంలో రిజర్వేషన్స్ ని 69% కల్పిస్తూ తమిళనాడు చట్టం 1994ని తీసుకొచ్చారు. పివి గవర్నమెంట్ పై ఒత్తిడి తెచ్చి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయించి దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడేలా చేయించారు. అలా 69% రిజర్వేషన్స్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించారు. ఆ ప్రక్రియ మొత్తం అయిపోయాకనే జయలలిత తమిళనాడులో అడుగుపెట్టారు. ఆ బిల్లును ఆమోదించుకోవడానికి తన పరివారం మొత్తాన్ని ఢిల్లీలోనే కూర్చోబెట్టారు. అలా ఎంజీఆర్, కరుణానిధికి కూడా సాధ్యం కాని రిజర్వేషన్స్ ప్రక్రియను కేవలం 3 నెలల్లో పూర్తి చేసి చూపించారు జయలలిత. ఒకసారి 9వ షెడ్యూల్లో చేర్చాక ఇక దానిపై న్యాయ సమీక్ష చేయడానికి కూడా వీలు ఉండదు. కాకపోతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే మాత్రం 9వ షెడ్యూల్లో చేర్చినా సమీక్షిస్తామని ధర్మాసనం చెప్పింది. ప్రస్తుతం తమిళనాడులో అమలవుతున్న ఈ 69% రిజర్వేషన్ల కేసు కోర్టులో నడుస్తోంది. జియో నెంబర్ 9 పైన ఇప్పుడు ఫోకస్ అంతా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వే జియో నెంబర్ 9. కోర్టులో వాదనలన్నీ ఆ ఒక్క జియో చుట్టూనే జరిగాయి. సుప్రీంకోర్టు చెప్పిన ట్రిపుల్ టెస్ట్ని పాస్ అవ్వాల్సింది కూడా ఆ జియోనే. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైంది కూడా ఆ జియోలోని అంశాలపైనే. ఇంతకీ ఎలాంటి వాదనలు జరిగాయి ఆ జియో చుట్టూ? జియో నెంబర్ 9 న్యాయ పరీక్షలో నెగ్గుతుందా లేదా? నెగ్గితే 42% రిజర్వేషన్స్ సాధించినట్టే. హైకోర్టులో జియో నెంబర్ 9 నిలబడకపోతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. కాకపోతే హైకోర్టులో మాత్రం ఈ జియో పైనే ప్రధానంగా వాదనలు జరిగాయి. మొత్తం 4 పాయింట్ల ఆధారంగా జియో నంబర్ 9ని ఛాలెంజ్ చేశారు పిటిషనర్. పాయింట్ నంబర్ 1, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం నియమించిన 1 మ్యాన్ కమిషన్ ఇప్పటిదాకా బయటపెట్టలేదు. పిటిషనర్ తరపు లాయర్ వాదించిన 2వ పాయింట్, ఎంపిరికల్ డేటా సమగ్రంగా లేకపోవడం. 3వ పాయింట్, ట్రిపుల్ టెస్ట్ జరగకుండానే 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వాలనుకోవడం. 4వ పాయింట్, బిల్లు చట్టంగా మారకముందే జీవో జారీ చేయడం. ఈ అంశాల ఆధారంగానే జియో నంబర్ 9తో పాటు జియో నంబర్ 41ని ఛాలెంజ్ చేస్తున్నామని కోర్టుకు చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవాది. పైగా బీసీ రిజర్వేషన్స్ అమలుకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవడం లేదు తెలంగాణ ప్రభుత్వం. సర్పంచ్, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్ గా, ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లాను యూనిట్ గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలైతే మొత్తం కోట 70%కి చేరుతుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన జీవోని సవాల్ చేస్తున్నామన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఇది రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు, స్వమయం వృధా, అనవసరంగా చెవుల పువ్వు పెట్టకండి అని చెప్పినా ఎంతోమంది ప్రభుత్వ బుట్టల పడి ఇది కరెక్టే అని సబబ్ అని చెప్పి ఎన్నో చేసారు. అయినా మనం ఎంతో ఓర్పుతో ఉన్నాం. సరే ఎవరైనా ఏమైనా కానీ మనం క్లారిటీగా 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పేసి దాని మీద ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు మేధావులు వెంబడే మేమున్నాం. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే రిజర్వేషన్స్ 50% దాటకూడదని వాదించారు. గతంలో మహారాష్ట్ర ఇలాగే చట్టం తెస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాకేష్ కుమార్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కేసులో 50% రిజర్వేషన్స్ మించొద్దని సుప్రీం ఇచ్చిన తీర్పును హైకోర్టు ముందుంచారు. అయితే జియో నంబర్ 9 పై స్టే ఇవ్వాలనడం కరెక్ట్ కాదని వాదించారు ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.
రిజర్వేషన్ వ్యతిరేకులు ఒక ప్రాపగండం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ నిలవవు, జీవో నెంబర్ 9 నిలవదు, ఇది కొట్టేస్తారు అని చెప్పి ఇవాళ ఒకటే బీసీ రిజర్వేషన్లు అధర్మమైనట్టు, బీసీ రిజర్వేషన్ అన్యాయమైనట్టు, బీసీ రిజర్వేషన్ ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టు, బీసీ రిజర్వేషన్ దాన ధర్మాలకు ఇస్తున్నట్టు బీసీలను రిజర్వేషన్ కొట్టేస్తారని చెప్పి మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, మా ఆత్మ గౌరవాన్ని, మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇలా బీసీల ఆత్మ స్థైర్యాన్ని పెంచాలని, బీసీలలో విశ్వాసాన్ని పెంచాలని, న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని, అదేవిధంగా రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి మారాలని చెప్పి ఈ నిరసన ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ వేశాం కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వొచ్చని వాదించారు. పైగా ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కోర్టు ముందుంచారు. పైగా శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరనే పాయింట్ కూడా కోర్టులో ప్రస్తావించారు సింఘ్వి. చట్టం చేసినా, చట్ట సవరణ చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయం అని వాదించారు. సో ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోద్దన్న తీర్పులున్నాయి కాబట్టి పూర్తి వాదనలు విన్నాకే జీవో నంబర్ 9 పై నిర్ణయం తీసుకోవాలని మను సింఘ్వి వాదించారు. మేము సమ్మతంగానే రిజర్వేషన్ ఇచ్చాము అనేటువంటి వాదన వినిపించగలిగినాం. ఇవాళ కోర్టు స్టే చేయలేదంటే మా వాదనలో బలం ఉంది కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదని మేము అనుకుంటా ఉన్నాం. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి, ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. యాభై శాతం సీలింగ్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా సరే ఈ కథ ఇక్కడితో ఆగదు. ఇరు పక్షాల్లో ఎవరో ఒకరు సుప్రీం తలుపు తట్టడం ఖాయం. సో ఫైనల్గా బాల్ వెళ్ళి పడేది సుప్రీంకోర్టులోనే. మరి అప్పటిదాకా ఎన్నికలు ఆపుతారా, ప్రక్రియను కొనసాగిస్తారా? అంతా హైకోర్టు చేతుల్లోనే ఉంది ఇప్పుడు. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.